ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యాతి సత్యమైన వారిని, శ్రేష్టమైన వారిని, ప్రియమైన వారిని, పరోపకారి ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సద్గురు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 5/6/2024. బాబాయ్ చెహెట్టి. మధురమైన పిల్లలు, మీరు ఎవరు? ఈరోజు బాబా గుర్తు చేస్తున్నారు. నేను స్వయం ఈశ్వరుడి సంతానాన్ని, యువరాజుగా అవ్వగలను. మరి నేను ఆత్మ ఏ వస్తువు పట్ల ఎలాంటి కోరిక పెట్టకూడదు, ప్లస్ ఎవ్వరి నుంచి ఏది అడగకూడదు. మరి బాబాయ్ వల్ల చాలా క్లియర్ గా చెప్పారు, అడగడం కంటే చనిపోవడం బెటర్. అంటే అడగడం అనగా నేను వారికి రుణపడడం, నాకు ఆ ఆత్మకి ఒక కొత్త కార్మిక్ అకౌంట్ క్రియేట్ అవ్వడం. మరి నేను ఈశ్వరుడి సంతానాన్ని కదా, నేను నిజంగా యోగయుక్తంతో నా తండ్రిని అడిగితే వారు నాకు ఇవ్వరా? బాబా ఒకటే చెప్తున్నారు, మీ పొట్టకి కావాల్సింది 2 రొట్టెలు, అంతకన్నా ఈ పొట్ట ఏదన్నా స్వీకరించగలదా? మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అన్నీ ఉన్నా కూడా సంతోషం లేకపోతే దానికి మీనింగ్ కూడా లేదు. సో సత్యమైన సంతోషం పరమాత్మతో యోగాన్ని జోడిస్తేనే వస్తుంది. సత్యమైన సంతోషం ఈ ఆత్మ శక్తివంతంగా అవుతేనే వస్తుంది. మరి నేను ఆత్మ ఎలా తయారవుతున్నాను, నేను అసలు ఎవరిని అనే బేసిక్ పాయింట్ నాకు సదా గుర్తుంటుందా చెక్ చేసుకోవాలి. ప్రశ్నలో ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకునేందుకు ఏ ఆధారం అవసరం లేదు. కొంతమంది పిల్లలు భావిస్తారు వైభవాల ఆధారం చాలా ఇంపార్టెంట్ ఈ ఆరోగ్యంగా ఉండడానికి అని. కానీ బాబా అంటున్నారు, ఇక్కడ మీరు వైభవాల పట్ల కోరిక పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వస్తు వైభవాలతో మీకు ఆరోగ్యమేమీ రాదు. ఆరోగ్యం బాగా ఉంచుకునేందుకు ఏం కావాలి? స్మృతి యాత్ర. నేను ఆత్మ నా తండ్రిని కనెక్షన్ అనేది ఒక యాత్ర లాగా స్మృతి చేయాలి. సంతోషం వంటి ఔషధం ఇంకొకటి లేదు అని అనడం జరుగుతుంది కదా. మరి మీరు ఎంతో సంతోషంగా ఉండాలి. సంతోషం అనేది ఒక పాదరసంగా పైకెక్కుతూ అంతటి ఇంటాక్సికేషన్, నష అనేది ఉండాలి. ఈ యజ్ఞంలో దదీచి ఋషి వలె ఎముకల సైతం సమర్పించి పరమాత్మ సేవ చేస్తే ఆటోమేటిక్ గా ఆరోగ్యం బాగుంటుంది. చెక్ చేసుకుందాం, నా సేవా పర్సంటేజ్ ఎంతగా ఉంది, రోజంతటిలో ఎంత సమయం సంతోషంగా ఉంటున్నాను, అసలు నేను ఈశ్వర్య సంతానాన్ని అనే ఒక ఉన్నతమైన దృష్టితో స్వయానికి స్వయం అనుభవం చేసుకుంటున్నానా? నేను విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకునే ఒక రాకుమారుడిని అనే బేసిక్ పాయింట్ నాకు గుర్తుంటుందా? నన్ను స్వయం పరమాత్మ చదివిస్తున్నారు, వారు నాకు సర్వస్వం, నాకు కావాల్సింది ఇస్తారు. ఇక నేను ఏ విషయం గురించి చింతించాలి అనే బేసిక్ పాయింట్ నాకు గుర్తుంటుందా? స్వయం పరమాత్మ
ఆరోగ్యాన్ని నాకు ఇస్తున్నారు అంటే నేను ఇంకా వేరే వాటి మీద డిపెండ్ అనేది అవుతున్నానా? అంటారు కదా, మేకలకి గొర్రెలకి ఏం తెలుసు ఆ సువాసన అని అంటారు. అంటే నేను పరమాత్మకి సంబంధించిన వాణ్ణి కదా, నాకు తెలుసు తండ్రి స్మృతి నాకు ఎలాంటి అడ్వాంటేజ్ ని తీసుకొస్తుంది. అంతేకాని నేను ఒకవేళ అభిమానాన్ని చూపిస్తే, నాకన్నీ తెలుసు, నేను చెప్పేదే సత్యం అని భావిస్తే అది ఎన్నో రోజులు ఉండదు. ఎందుకంటే దేహ అభిమానం పతనానికి తీసుకెళ్తుంది. సో అందుకని అనుక్షణం పరమాత్మ యొక్క ఎవరైతే పరమాత్మను రచిస్తారో వారిని నేను నా వారిగా చేసుకొని సేవ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆత్మిక సేవ నా జీవితానికి ఎంతో హాయిని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆత్మిక సేవ నాకు ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. సో ఇదే ధారణలో చెప్పారు, ఎవ్వరిని మీరు అసంతుష్టపరచకూడదు, ప్లస్ స్వయం అసంతుష్టంగా అవ్వకూడదు. తమ తెలివి లేక సేవ యొక్క అహంకారాన్ని ఎప్పుడు కూడా చూపించకూడదు. ఏ విధంగా తండ్రి పట్ల గౌరవాన్ని ఉంచుతారో అలా స్వయం పట్ల కూడా ఎంతో గౌరవాన్ని ఉంచాలి. యోగ బలం ద్వారా మన కోరికలన్నిటినీ సమాప్తం చేయాలి. నాకు ఆ విష్ లేదు కానీ నాకు ఆ విష్ గుర్తొస్తూ ఉందంటే యోగ బలంతో దాన్ని సమాప్తం చేసుకోవాలి. నేను ఎవరిని? స్వయం సాహేబ్ పిల్లవాడిని. సదా భగవంతుడు నాకు కావలసింది ఇస్తారు అనే సంతోషంలో ఉండాలి. రోమ రోమాలు నిల్చుండిపోయే విధంగా పరమాత్మ ఇచ్చే జ్ఞానాన్ని నేను నా బుద్ధిలో నింపుకోవాలి. అంతేకాని ఏ అటెన్షన్ పెట్టుకుంటా నేను మురళి విన్నా కూడా అది వినకపోవడంతో సమానం. సో బాబాయ్ వాళ్ళ వరదానం కూడా చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే మహాన్ భాగ్యవాన్ ఆత్మ. ఈ సంగమయుగి బ్రాహ్మణ జీవితం విశేషత ఏంటి? పవిత్రత. పవిత్రతకు గుర్తేంటి? ప్రకాశ కిరీటం. అది నాకు ఎలా లభిస్తుంది? పరమాత్మ నుంచి లభిస్తుంది. ఈ ప్రకాశ కిరీటం ఎంతో శ్రేష్టమైనది. ఈ ప్రకాశ కిరీటం నన్ను మహాన్ ఆత్మగా చేస్తుంది. పవిత్ర భవ, యోగి భవగా ఉంటుంది. స్లోగన్, అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై వ్యాకులత చెందుతున్న ఆత్మల యొక్క వ్యాకులతను నేను దూరం చేయగలగాలి. అదెప్పుడు పాసిబుల్? స్వయం నేను ఆత్మ అంతటి ఆత్మిక నశాలో ఉన్నట్టయితే. సో ఇది మనం హోంవర్క్ తీసుకుందాం. నేను స్వయం పరమాత్మకి చెందిన వారిని. I the soul belongs to the highest authority, that is Supreme Father. Okay, chill, relax. Om Shanti. నేను ఉన్నతమైన ఆత్మను, శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను, నిర్విఘ్న ఆత్మను, అహంకారి ఆత్మను, సత్యమైన స్థితిలో ఉండే వారిని, స్వచ్ఛమైన ఆత్మను. ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియాతి ప్రియమైన తండ్రి ద్వారా సర్వశక్తుల కిరణాలను తీసుకుంటున్నాను. ఈ కిరణాలు నన్ను ఎంతో శీతలంగా చేస్తున్నాయి. పరమాత్మ కిరణాలు నా పైన ఎంతో ప్రకాశాన్ని కురిపిస్తున్నాయి. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు బాబా. సదా మీ స్మృతి అనే యాత్రలో ఉంటూ నిర్విఘ్నమైన స్థితిని తయారు చేసుకుంటాను.
ఎలాంటి విఘ్నాలు రానికుండా ఎంతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a spiritual being, I experience a complete spirituality from the Supreme Father. I belongs to the highest authority. He blessed me with his complete inheritance. I am the Father's true child. I try to maintain my own soul consciousness and be a detached being. Hey, Father, thank you so much for showing me the path of the true remembrance, the path which is loved by everyone. I always try to follow your path and be a detached spirit. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and be a divine being. Om Shanti.